వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. బండి భగీరథ్ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు అంటున్నారు. అలాగే దేశంలో ప్రతిపక్షం లేకుండా మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరి తరం కాదంటున్న విహెచ్ తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ బీసీ సంక్షేమం మరియు అభివృద్ధి సలహాదారుగా నియమితులైన విహెచ్ హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటగా కంగ్రాచులేషన్, పార్టీ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చింది. చూడండి, నేను మొదటి నుంచి ఎన్ఎస్యూఏలు ఉన్నా, యూత్ కాంగ్రెస్లు ఉన్నా, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా, ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన, సోషల్ జస్టిస్, అగ్ర కులాల్లో పుట్టిన ఆనాడు భూ సంస్కరణ అమలు చేయడం కానీ, దున్నేవాడికి భూమి ఇవ్వడం కానీ, 20 పాయింట్ ప్రోగ్రామ్, అదే ఆలోచనలో ఇవాళ తప్పనిసరిగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవిలో ముఖ్యంగా ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే జనగణన జరుగుతుంది. ఏది 30 ఏప్రిల్ 2025లో అన్నారు మేము కులగణన చేస్తాం, జనగణనలో కులగణన చేస్తున్నారు. కులగణ అంశమే తీసేశారు, ఎస్సీ ఎస్టీలను పెట్టాడు. ఇవాళ కాన్స్టిట్యూషనల్ పదవులు తీసుకునేటప్పుడు అపోజిషన్ కూడా గతంలో ఎప్పుడు కూడా రాజ్యాంగంలో రాసిండు, ఏది అపోజిషన్ కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలని. కానీ ఇవాళ అపోజిషన్ తుంగలో తొక్కిండు కాబట్టి మా రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదురా బాబు, తప్పనిసరిగా మీకు వ్యతిరేకంగా నేను డీసెంట్ నోట్ ఇచ్చినా నేను దానికి ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. సార్, మరి మోడీ మన హైదరాబాద్కి వచ్చారు, పరేడ్ గ్రౌండ్లో సభ చేశారు. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఏం సభనండి, ప్రధానమంత్రి కాంగ్రెస్ ఇది ముస్లిం పార్టీ, అదే ముస్లిం అన్నాడు, మావోయిస్టు పార్టీ అన్నాడు. ముస్లింలు ఒక పార్టీ కాదు, సెక్యులర్ పార్టీ మాది. ముస్లింలు ఆనాడు దేశ స్వాతంత్రంలో పోరాడినప్పుడు బ్రిటిష్ వారు వ్యతిరేకంగా ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా దేశం మీద ఫైట్ చేసిండ్రు. బ్రిటిష్ వారిని పంపించడంలో వారి యోగదానం ఉన్నది కనుక వాళ్ళను దేశద్రోహులుగాను చిత్రించి, అదేవిధంగా మావోయిస్టులు అంటే ఉగ్రవాదుల చేతుల్లోనే మా ఇందిరాగాంధీ చనిపోయి, రాజీవ్ గాంధీ చనిపోయిందా లేదా? మేమెందుకు మద్దతు ఇస్తాం మాకు అర్థం కాదు. సెక్యులర్ అది మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి ఇది సెక్యులర్ దేశం. వీళ్ళు సెక్యులర్ దేశాన్ని మార్చి హిందూ దేశం చేయడానికే ఇవన్నీ ఒక ఆలోచన. పొదుపు మంత్రం అంటున్నారు, మొత్తం వెహికల్స్ తగ్గించుకోవాలి, బంగారం కొనద్దు, ప్రజలందరూ కూడా అన్ని పొదుపు చేసుకోవాలంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఆయన కాన్వాయ్ కూడా తగ్గించుకున్నారు. ఒక ప్రధానమంత్రి అన్ని తగ్గించుకోమంటే మనిషి ఎట్లా బతుకుతాడే? బంగారం పెట్టకుంటే పెండిలు అయితే చెప్పుడు. ఆడపిల్ల నువ్వేనో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని, ఇంకోటి బేటీ బచావ్ బేటీ బడావ్ అన్నాడు. మరి ఆడవాళ్ళ నోట్లో కూడా మట్టి కొడుతుండు కదా, బంగారం లేదు పెండ్లి అవుతుందా చెప్పండి? ఆయన ఏంది ఈడొచ్చి కథ చెప్పిపోయాడు మాకు, హరికథ. ఈ కథలు వద్దురా బాబు. ఇవాళ పెంచిన ధరలను తగ్గియడానికి ఆలోచన చెయ్యి. ఇవాళ యుద్ధం ఎందుకు జరిగింది? ఆనాడు గతంలో పాకిస్తాన్ వాళ్ళు మన కశ్మీర్లో అటాక్ చేస్తే ఎవరు? ట్రంప్ గారే యుద్ధాన్ని ఆపిండు కదా. మరి నువ్వెందుకు ఆపలే? ఇవాళ ఇరాన్ తోటి యుద్ధం అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆపలే? ఈ పంచాయతీ ఉండకపోతే దానికి మీరు సవరించుకోండి, నడిచిపోండి, ఏం తినాలను, ఏం పండుకోవాలి. ఇదేమిటండి? ఒక దేశ ప్రధానమంత్రి పిలగాని లాగా మాట్లాడిండు. అంత బెంగాల్లో ఎట్లయితే మమత పోయి బీజేపీ వచ్చిందో, ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూడా పోతుంది, బీజేపీ వస్తుంది, తెలంగాణలో కూడా అది వస్తూ అంటున్నారు. అదే ఇప్పుడు ఈ పని దానికే చెప్తున్నా. ఒక్క బీసీ గారు కూడా వాళ్ళ కోటి వేయద్దు అని చెప్తున్నా. ఎందుకంటే మా నోట్లే మట్టి కొట్టిండు, మా భవిష్యత్తు దెబ్బతింటుంది కనుక వచ్చే ఎన్నికల్లో ప్రతి బీసీ వ్యక్తి తప్పనిసరిగా బీజేపీని ఓడగొట్టాలి. ఈ కాలం నింపాలంటే ఓబీసీ కాలం పెడితేనే మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావమని నేను అపీల్ చేస్తాను. ఈ బండి సంజయ్ దాని మీద ఏమంటారు? పార్టీలో కూడా బండి సంజయ్ కుమారుడి కేసు విషయం అది ఆల్రెడీ కేసుకు ఇచ్చిండ్రు. అది నేనేం చెప్తాను, అది పోలీస్ కేసు అయింది. బీజేపీలో ఆయన కేంద్ర సహాయ మంత్రి, మరి పోలీసులు లేట్ చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి ఉండి ఏదైనా తప్పు చేస్తాడా? లా అందరికీ ఒకటే. ఆయన కొడుకు కానీ ఆయనకు కానీ దాంట్లోకి వెళ్ళి బయటపడి మనం తప్పు చేయలేదని ఏవైతే సిట్ వేసిండ్రో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేసిండ్రో దాని మీద జవాబు చెప్పు. మనం వాస్తవాలు బయటకు వస్తే నీకు కూడా మంచి పేరు. కాంగ్రెస్ పార్టీ ఏదో లేట్ చేస్తుంది, ఇద్దరు ఒకటేయారని బీఆర్ఎస్ ఆరోపిస్తారు. మేమేడ ఒక్కటి కామయా, మేము ఎట్లా బీఆర్ఎస్ కాంగా ఓసారి
బీజేపీ అంటారు, సార్ వాళ్ళు ఏదన్నా ఒకటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళది ఎందుకంటే వీళ్ళ దగ్గర మరి ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా బీసీల, ఒక్కడెందుకు మాట్లాడతలేడు? మా ఓట్లతో గెలుస్తారా బాబు? మాకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా అని నేను అడుగుతున్నా, నిలదీయమని అడుగుతా. జనంలో వచ్చినప్పుడు మా బీసీ కాలం ఉన్నదా లేదా అని ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. మేము బీసీలు ఓట్లేస్తే మీరు గెలిచిండ్రు. మా బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యోగాలలో పదవులలో రేపు మేము ఏది ఎమ్మెల్యే కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఓడగొట్టమని చెప్తున్నా. ఇది మొత్తం మీద మోడీ ఏకపక్షంగా మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా బండి భగీరథ్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దానికి బండి సంజయ్ కూడా బాధ్యత వహించాలని వివేచ్ గారు అంటున్నారు. కెమెరామెన్ వంశీతో 9+ న్యూస్ హైదరాబాద్.